హలో హాయ్ ఫ్రెండ్స్. ఈ మధ్యలో వీడియోస్ పెట్టడం చాలా తగ్గింది. ఎందుకు అనుకుంటున్నారండి? నేను ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ నేను నిమ్మ చెట్టుని అంటుకట్టానండి. నిమ్మ చెట్టుని కాదు, మిగతా మొక్కలు కూడా అంటుకట్టాను. ఈరోజైతే నిమ్మ మొక్కలని అంటుకట్టి వాటిని తీసి పెట్టుకుంటున్నాను. అలాగే ప్రతి సంవత్సరం నేను గార్డెన్ అనేది క్లీనింగ్ చేసుకుంటూ ఉంటాను కదండి, ఎరువులు వేసుకొని అలా చేసుకోవడము. ఇప్పుడైతే ఇక్కడ చూస్తున్న ఇవన్నీ నేను స్టాండ్లు పెట్టుకొని, ఇంతకు ముందుకు స్టాండ్లు లేకుండే చిన్న స్టాండ్లు ఉన్నవి, ఇప్పుడు పెద్ద స్టాండ్లు అన్నీ పెట్టి ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ ఒకవైపు ఎండ తగిలేటట్టు పెట్టుకున్నానండి. మనకు గార్డెన్లో ఎక్కువగా ఏపుగా పెరగడం వలన ఒక చెట్టు కింద ఒక చెట్టు వచ్చేసేసి ఫ్రూట్ ప్లాంట్కి మొత్తం నీడ రావడం వలన ఫ్రూట్ అనేది ఎక్కువగా ఎదగడం లేదు. అందుకోసమని తీసి ఇలా పెట్టుకున్నాను. ఈ తులసి కోట దగ్గర ఉన్న మొక్కలన్నీ తీసేసి వేరే సైడ్ పెట్టానండి, అది కూడా చూపిస్తాను. నా గార్డెన్ అయితే క్లీనింగ్ పర్పస్లో, మనకు ఎండలు ఎక్కువగా ఉన్నాయి, క్లీనింగ్ పర్పస్ నడుస్తుంది కాబట్టి నేను మాత్రం వీడియోస్ పెట్టలేకపోతున్నానండి. అంత క్లీన్ అయ్యి సెట్టింగ్ చేసిన తర్వాత కంపల్సరీ పెడతాను. పసుపు నాటుకునేది విధానం కూడా చూపిస్తానండి. అలాగే నేను వేసుకునే మొక్కలు కూడా ఏవైతే కూరగాయలు ఉన్నాయో వాటిని కూడా చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇక ఇలా క్లీనింగ్ అయితే చేసినానండి. మార్నింగ్ నుంచి నాకు ఆఫ్టర్నూన్ వరకు పట్టింది ఈ పని అంతా చేసుకునేంత వరకు. అందుకే నేను వీడియోస్ పెట్టలేకపోతున్నానండి. ఇదంతా క్లీనింగ్ చేశాను. ఇక్కడ నిమ్మ చెట్టు చాలా పెద్దగా ఉండే, దానంతా తీసేసి ఇప్పుడైతే నేను ఇలా పెట్టుకున్నాను. చూడండి, ఇలా నాటడం అయితే చేశాను. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను. మన ఛానల్లో మరిన్ని మంచి మంచి కంటెంట్లు మునుముందు చూపించబోతున్నానండి. ఇప్పుడు పసుపు పెట్టుకునేది కదా, జూన్ నెలల్లో విత్తనాలు నాటుకొని వాళ్ళు విత్తనాలు ఉడకంగా ఇదే టైంలో నాటుకోవాలండి. నేనైతే కొన్ని కూరగాయ మొక్కలు పెట్టుకోవాలనుకుంటున్నాను. ఈసారి నాకు సరిపోను కొన్ని మాత్రమే పెడుతున్నానండి. అంటే మన ఒక మొక్కకి ఒక 5 అలా పెట్టుకుంటున్నాను. ఓకేనండి, బాయ్ అండి.